హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యామ్ జామ్. ఇప్పుడే లెగుస్తుంది పాప. టైం చూసారు కదా, ఆల్మోస్ట్ 10:38 అయ్యింది. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు నాట్ గెటింగ్ ఎనఫ్ టైమ్ టు షూట్ ద వీడియోస్ అండ్ గివ్ వాయిస్ ఓవర్ అండ్ ఆల్. మిన్ని పాప లెగిసింది. హాయ్ చెప్పు. హాయ్. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఈ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్లో వేసేసుకోండి. ఈ పౌడర్ ఆల్మోస్ట్ మన వీడియోస్లో ఉంది. దీంట్లో ఏంటంటే మకానా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కలిపి నేను ప్రిపేర్ చేశాను. సో దీన్ని మనం ఇప్పుడు గెడ్డలు కట్టకుండా తిప్పుతూ ఉంటే ఇది దగ్గరకు వచ్చేసింది. కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు మా మిన్ని బ్రేక్ఫాస్ట్ చేసింది 11కి. మిన్ని సే హాయ్. హాయ్. లెగిసింది 11ంటికి. వయ్యారి. దగ్గరకు వచ్చేదాకా ఉండాలి. ఈ పక్కన మా మమ్మీ ఉప్మా చేస్తుంది మాకు. సో ఇది దగ్గరకు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. పక్కకు కూడా జరుపుతుంది. అబ్బో అబ్బో బండేసుకొని వచ్చేస్తుంది మిన్ని. డ్రర్ డ్రర్ గుద్దేస్తుండ్రా నిన్ను. అబ్బో అబ్బో ఎవరైనా అడిగితే మళ్ళీ పర్ఫార్మర్. టీవీ చూస్తుంది. సో ఇది కొంచెం చల్లగా అయ్యేదాకా వీ నీడ్ టు వెయిట్. ఫ్రెష్ బేబీ వీడియోస్ పెట్టి ఆర్ఎల్స్ ఏదన్నా పిఆర్ ప్రెజెంట్స్ వీళ్ళందరివి కామెడీ ఉంటాయి కదా, వాళ్ళ షార్ట్స్ ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఈ లోకంలో ఉండకుండా ఏం తింటుందో తెలియకుండా తినిద్ది. మళ్ళీ ఈ లోకంలోకి వస్తే తింటాం మానేసిద్ది. తిన్నాక నెక్స్ట్ షెడ్యూల్ ఫ్రెష్ అప్. మిన్నిగా బాత్ చేసేసి రెడీ కూడా అవ్వకుండా పడుకుండిద్ది. ఇప్పుడు అంత నిద్ర, నోట్లో వేలు వేయటం మానదు. గిండి 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 గిండి. ఇన్ని సక్సెస్ఫుల్ గా పడుకోబెట్టేసాను. యాక్చువల్లీ మా ఇద్దరికి ఒక స్పెషల్ డే కోసం షాపింగ్ ఉంది. దానికోసం నేను మిన్నీకి నాకు కాంబో డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుందామని, ఎప్పుడు లైక్ కుట్టినవే తీసుకుంటున్నాం కదా, ఈసారి ఓన్ గా ఫ్యాబ్రిక్ తీసుకొని నేను స్టిచ్ చేద్దాం అనుకున్నా. దానికోసం తోడు మా తమ్ముడిని తీసుకొని వెళ్తున్నాను. గుంటూరు దగ్గర నేను ఆల్మోస్ట్ చాలా సార్లు తీసుకున్నాను సఖీలో. ఇక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయో, మోడల్స్ ఉంటాయో. సో స్పెషల్ ఈవెంట్ కాబట్టి నేను కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. నేను కొంచెం ఎక్కువసేపు చూసుకోవాలి అన్ని అని చెప్పి త్వరగా వస్తే అప్పుడే 10కే చాలా మంది వచ్చేసారు. వీళ్ళది 8 years నుంచి ఉంది. సో అందరికీ నోటెడ్. అండ్ ఇక్కడ దొరికిన కలెక్షన్ ఎక్కడ ఉండదు. ఫస్ట్ అయితే నేను డైలీ వేర్ కి కాటన్వి తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 times తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ ఎంత బాగుండితో, ప్యూర్ ఉంటాయి. సో వాటిల్లో కొన్ని చూసాను సెట్స్, నాకు బాగా అనిపించినాయి. కొంచెం మెటీరియల్ లాగా తీసుకొని స్టిచ్ చేయించుకుందామని. ఇవి ఓన్లీ నాకే, మిన్నీకి కాదు. సో కొంచెం డిఫరెంట్ గా, రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చూద్దామని చెప్పి. కాటన్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో. నాకేంటంటే ఇలాంటివి టాప్స్ మంచిగా లాంగ్ లెంత్ లో కుట్టించిన లేదా లెగ్గిన్ వేసేసుకొని వాటి మీదకి డీసెంట్ లుక్ వస్తాయి. ఈవెన్ నేను ఇప్పుడు వేసుకున్న టైప్ లో కూడా. సో అందుకని చెప్పి ఇంకా మెత్తగా ఏం క్లాత్ లో ఉన్నాయో చూసిన కలంకారీ, ఇంకా కాటన్ లో కూడా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే గనక నేను ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3లో ఏది తీసుకుందాం అనేది ఆలోచిస్తున్నాను. మిన్నీ కూడా తీసుకొని కార్డ్ సెట్ లా కుట్టిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో అదే ఆలోచిస్తూ ఈ 3 అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కడికన్నా వెళ్ళాననుకో, నేను ఎక్కడికైనా షాపింగ్కి వచ్చాననుకో, నాకు ఇంకెవ్వరు చూపించవసరం లేదు. నాకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే వాళ్ళు ఇంకా డిస్ప్లే చేయకపోయినా కానీ కెలికేస్తూ ఉంటాను. సో ఇవి కొత్తగా వచ్చినాయి అంట, వాళ్ళు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. బట్ నాకు ఇవి పట్టు లంగా లాగా, లైక్ నాకు హాఫ్ శారీ, మిన్నీకి లంగా లాగా బాగుంటాయి అనిపించింది. చెక్స్ లో అండ్ పట్టు ఫీల్ లాగా బాగున్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ మెటీరియల్, ఈవెన్ శారీస్ కూడా బాగుంటాయి మనం వర్క్ చేయించుకుంటే.
అండ్ నేను ఫస్ట్ టైం లెనిన్ మీద హ్యాండ్ వర్క్ వచ్చింది చూశాను. నాకు యూజువల్గా ఏంటంటే ఏదన్నా అవుట్ఫిట్ తీసుకునేటప్పుడు ఆర్ ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు కొత్తగా ట్రెండింగ్గా లేదా ఎక్కడా లేని కలెక్షన్ కొంచెం చూద్దాం అన్నట్టు అనిపించింది. వీళ్ళ దగ్గర నాకు అలా ఎక్కువ అనిపిస్తుంది, లైక్ ఎవరి దగ్గర లేని కలెక్షన్. సో దీంట్లో బాగా ఈ ఫస్ట్ వైట్ కలర్ది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూసారు, ఇది బాగా నచ్చింది. ఈవెన్ శారీస్ కన్నా మీటర్లా కుట్టించుకొని కొంచెం బ్లౌజ్ డార్క్ కలర్ వేసుకుంటే బాగుండిద్దేమో అని చెప్పి చూశాను. సో నెక్స్ట్ ఇంకా అక్కడ ఫ్యాబ్రిక్స్ ఏమున్నాయని అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కూడా ఏమన్నా నచ్చితే కనుక నేను వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీటర్ కాస్ట్ పెట్టి డెలివరీ కూడా చేస్తారు. ఈ మధ్య ఎంత ట్రెండింగ్ ఉన్నాయో కదా ఇవి. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా ఇవే వేసేసుకుంటున్నారు, గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో జస్ట్ 695 అలా ఉంది, ఇంకోటేమో 1200 దాకా ఉంది. అదేంటి అని అడిగితే క్లాత్ డిఫరెన్స్ ఉండిద్ది మేడం, మీకు ఏది కావాలన్నా ఇస్తాను నేను అన్నారు. బట్ నాకేంటంటే స్మూత్గా ఉన్నదే నచ్చింది. కొంచెం ఈ తక్కువ కాస్ట్ ఉన్నది ఏంటంటే కొంచెం బరగ్గాను కొంచెం మందం ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉందేమో కొంచెం మెత్తగా ఉంది. మనకేమో మెత్తటి కావాలి కదా, సో మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ కాస్ట్లో కావాలన్నా కానీ తక్కువ కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా అన్నీ ఉన్నాయి. నేనైతే ఫ్యాబ్రిక్ మెత్తడ్ది చూసుకుంటున్నాను, ఎందుకంటే మిన్ని కూడా ఉంచుకోవాలి కదా మేము కుట్టించుకున్నాక. కలర్ కాంబినేషన్ మ్యాచ్ చేసుకోవడానికి మనం స్టిచ్ చేయించుకునే ముందు చూసుకోవాలి కదా, సో అందుకని ఇది ఒకటి బాగా నచ్చితే అది పెట్టించుకుంటున్నాను. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ పట్టు, ఆర్గాంజా, ఇంకా నెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అండ్ క్రేప్ మీద వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఆర్ని పట్టు, పైతానీ పట్టు, షిఫాన్, ఇంకా మంగళగిరి పట్టు, టిష్యూ మీద వర్క్ అండ్ ప్యూర్ రా సిల్క్ వాటి మీద వర్క్ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. పెన్ కలంకారీ, జాస్మిన్ పట్టు, మీకు ఏ ఫ్యాబ్రిక్ అయినా లైక్ మనకు ఒకటి ఉండేది కదా ఈ ఫ్యాబ్రిక్లో తీసుకుందాము అని చెప్పి. సో అలాగ మీకు ఏదన్నా థాట్ ఉంటే షూర్గా ఇక్కడ అన్నీ ఉంటాయి. మీరు జస్ట్ వాట్సాప్లో వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్లో నాకు ఇలా కావాలన్నా కానీ వాళ్ళు పంపించేస్తారు. ఎందుకంటే ఒక్క స్టోర్లో ఇన్ని మోడల్స్ నాకు తెలిసి దొరకవు, మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అని చెప్పి చెప్తున్నాను. సో నేనైతే కనుక ఫస్ట్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూసినా కానీ డార్క్ కలర్సే వేస్తాను కదా, సో లైట్ కలర్ ఇది పెట్టమని చెప్పాను. దీనికి పింక్ కలర్ చున్నీ సెట్ చేయమని. దుప్పటాస్ కూడా ఎంత కలెక్షన్ ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు. బాటమ్కి కనుక సాటిన్ లైనింగ్ వేయించుకుంటే చాలా హైలైట్ లుక్ వచ్చింది. ఓనీ అయితే నేను లేస్ వేయించారనుకున్నా, కాదు బట్ దుప్పటాకే అలా ఇచ్చేసింది. అయినా మన అమ్మాయిలం ఒక్కదాంతో ఎలా సాటిస్ఫై అవుతామో ఇంకొన్ని ట్రై చేయండి. సో పట్టులో ఇంకొంచెం గ్రాండ్గా చూద్దామని ఈ 2 చూశాను. దీంట్లో గ్రీన్ ట్రై చేస్తానని చెప్పి గ్రీన్ నాకు దానికి మ్యాచ్ అయ్యే ఓనీ చూసి పెట్టండి అని చెప్పాను. యాక్చువల్లీ పట్టుకి పట్టు అండ్ నెట్కి నెట్ అలా వేస్తే బాగోదంట. లైక్ మనం పట్టు లంగా వేసుకున్నాం అనుకోండి, దానికి జార్జెట్ దుప్పట అలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చెప్తే, సో దీనికి ఇది సెట్ చేయమని చెప్పాను. లైక్ దీని మీదకి కొంచెం జార్జెట్ దుప్పటా పెట్టి ఎలా ఉండిద్దో చూపించమన్నాను. తిట్టుకుంటారేమో అనుకున్నాను, బట్ ఓపిక్గానే చూపిస్తున్నారు. నాకే కాదు అక్కడ వచ్చిన వాళ్ళందరూ వేసుకొని ట్రై చేసి చూస్తున్నారు. సో అప్పుడే కదా మనకి తర్వాత స్టిచ్ చేయిస్తే ఎలా ఉండిద్దో తెలిసిద్ది. వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా చేయిస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తున్నారు. సో మంచి పెద్ద అకేషన్స్ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేయొచ్చు. ఇది కూడా వేసుకొని చూశాను, నాకు బాగానే అనిపించింది. బట్ నేను ఈసారి లైట్ కలరే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఎలాగో వెళ్ళాను కదా, అన్ని చూస్తే పోయేదేముంది అని చెప్పి క్రేప్లో వర్క్ వచ్చినాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే ఎంత బాగుంటాయో. ఇలాంటివి చూసినప్పుడు అనిపించింది ఎవరైనా టైలర్ మనకి బాగా ఫ్రెండ్ అయ్యుండి, లేదా మనకి టైలరింగ్ వస్తే ఎంత బాగుండిద్దో, ఎన్ని ఫ్యాబ్రిక్స్ కొనేసుకొని కుట్టేసుకోవచ్చని. కానీ నాకు ఎంత ఇష్టమో షాపింగ్, లైక్ నాకు నచ్చినట్టు కలర్, ఫ్యాబ్రిక్, అవుట్ఫిట్ అంతా సెట్ చేసేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. చాలా ఇంట్రెస్టింగ్ గా చేయాలనిపించింది షాపింగ్ అదంతా కంప్లీట్ అయ్యేదాకా. లైక్ దుప్పటా నుంచి మిగతా అన్ని సెట్ అయ్యేదాకా ఏదన్నా సాఫ్ట్ గా మంచిగా చూస్తే నాకు మా మమ్మీకి తీసేసుకోవాలనిపించింది. ఇది నేను చూస్తుంటే వాళ్ళు అంటున్నారు ప్యూర్ది ఎప్పుడైనా మనకి స్మెల్ లో కూడా అర్థమైపోయిద్దంట. కానీ ఈ మధ్య బయట ప్యూర్, డూప్లికేట్, రెప్లికాస్ బాగా ఎక్కువ అయిపోయినాయి. ఎంతైనా ప్యూర్ లో ఉన్న కంఫర్ట్ వేరే వాటిల్లో అస్సలకే రాదు. సో దీని కాస్ట్ అడుగుతున్నాను మా మమ్మీ కోసం. ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నా కానీ ఎవర్ గ్రీన్ ఏంటంటే బాందిని, క్రస్ట్ ఇవేంటంటే ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఆ లుక్కే వేరు. సో ఈ సెక్షన్ అంతా అవే ఉన్నాయి, మీకు నచ్చిన కలర్స్ చూసుకోండి అని చెప్తున్నారు. ఇంకా నెట్ ఫ్యామిలీ మొత్తానికి సెట్ చేసేసుకోవచ్చు. అబ్బాయిలకి కుర్తా సెట్స్ కుట్టించవచ్చు కొన్ని ఫ్యాబ్రిక్స్ లో. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే.
సర్లే, ఇంతకు అసలు విషయం మర్చిపోయాను. నా షాపింగ్ ఏమో కానీ ఒకసారి ఫ్యాబ్రిక్స్ లుక్ వేసేసుకోండి, ఇంకా మీకు ఒక ఐడియా వచ్చేసింది ఏముంటాయి ఇక్కడ అన్నట్టు. నేను ఏం తీసుకున్నానంటే ఇప్పుడు మీకు చూపించినవన్నీ కాదు, నేను తీసుకుంది ఒకటి ఉంది. కొన్ని డేస్లో వేసుకొని స్పెషల్గా పర్టికులర్గా ఒక షార్ట్ పెడతాను. నేను ఏ కలర్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపించను. క్లాత్ మెత్తగా తీసుకున్నాను, డీసెంట్ లుక్ వచ్చేటట్టు. అక్కడే నేను స్టిచ్చింగ్ కూడా చేయించుకుందామని మోడల్స్ అవన్నీ చూపిస్తే మెజర్మెంట్స్ ఇచ్చేసి ఇద్దరికి, మిన్నీకి నాకు కుట్టేయమని చెప్పాను. వన్స్ ఫ్యాబ్రిక్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అంతా అయిపోయాక చెప్తాను మీకు. సారీ, షార్ట్లో క్లియర్గా నేను తీసుకున్నది ఎన్ని మీటర్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా నేను చూపించిన వాటిల్లో నచ్చినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కింద వాళ్ళ ఫేస్బుక్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వచ్చు, కొత్త కలెక్షన్ చూడొచ్చు. చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ లో అక్కడ చాలా మంది తీసుకుంటున్నారు, సో నేను కూడా చూద్దామని ఒకటి చూసాను. ప్యూర్ది ఎంత మెత్తగా ఉందో, రియల్ ది ఎలా ఉండిద్ది అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది. దాని మీదకి దుప్పటా కూడా బాందినీది పెట్టించాను. ఎంత బాగుందంటే లుక్. ఇంకా దుప్పటా కలెక్షన్ అయితే అసలు హ్యాండ్లూమ్వి వీళ్ళ దగ్గరే ఉన్నాయి. నేనైతే దుప్పటాస్లో ఎక్కడ చూడలేదు అంత మంచి కలెక్షన్. చాలా బాగుంది. లైక్ మనం ఎప్పుడు డ్రెస్ తీసుకున్నా దుప్పటా దొరక్కే ఎన్ని షాపులు తిరుగుతామో కదా, ఇక్కడికి వస్తే కంప్లీట్ అవుట్ఫిట్ దొరికేసిద్ది. నాకు తెలిసైతే అబ్బా, మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా చిన్న చిన్నవి ఏమన్నా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అవుట్ఫిట్స్కి అయితే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. చక్కగా ఇక్కడికి వచ్చారనుకో అన్ని సెట్ చేసేసుకోవచ్చు. నేను మా ఇద్దరు డ్రెస్సెస్ మీదకి ఏది తీసుకోవాలా అని చూస్తున్నాను, వీటిలో ఏది మ్యాచ్ అయ్యిద్దని. బట్ తీసుకోలేదు, ఎందుకంటే దానికి అలా డ్రెస్ లాగే బాగుండిద్ది అన్నారు, లాంగ్ ఫ్రాక్ లాగా. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇన్ని ఇంటి రుచులు స్టిక్కర్స్ అయిపోయినాయి, సో అవి కూడా ప్రింట్ తీయించుకొని వచ్చేసాం. ఈసారి 10,000 స్టిక్కర్స్ వేయించాము, ఎందుకంటే ప్రతిసారి ఎందుకులే అన్నట్టు. బాగా అలసిపోయాను, ఇప్పుడు మిన్ని పాపతో టైం స్పెండ్ చేయాలి. ఇంకా అలా గడిచిపోయింది రోజు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.